వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. చంద్రబాబు గారు మాట ఇచ్చాడంటే మాట తప్పడు. మాట తప్పము మడమ తిప్పమని ఒక నాయకుడు చెప్పాడు. మడత పెట్టాడు మన నాయకుడికి. ఎందుకు? ప్రజలకి ఏదన్నా చెప్తే చెయ్యాలి, చేస్తాడు అన్న నమ్మకంతో నీకు 151 సీట్లు ఇచ్చారు. నువ్వేం చేసావు? అందరినీ జనాలను మడత పెట్టేసేసి ఇచ్చేసావు. నువ్వు బాగుపడ్డావు, నీ ఎమ్మెల్యేలు బాగుపడ్డారు, నీ మంత్రులు బాగుపడ్డారు, నీ కుటుంబం బాగుపడింది తప్ప ఆంధ్రప్రదేశ్లో జనం ఎవ్వరూ బాగుపడలేదు. నేను వస్తే 3000 ఫంక్షన్ చేస్తానన్నావు. ఉన్న 2000 ఫంక్షన్ నెలకి సంవత్సరానికి 250 ఇదే పాలన. చంద్రబాబు ఏమన్నాడు? నేను గెలిస్తే 4000 రూపాయలు చేస్తాను, గత ప్రభుత్వం దానికన్నా సరే మళ్ళీ మిగిలిన 3000 రూపాయలు కూడా చేస్తాను, మొత్తం 7000 ఇస్తా అన్నాడు. ఆ మాట ప్రకారం చంద్రబాబు గారు ఈరోజు ప్రకటించారు. అదే నాయకుడి కమిట్మెంట్ అంటే. నువ్వు ఉన్నావు జగన్మోహన్, ఎందుకు ఆ పనికి మాలినోడివి? నీలాంటి నువ్వు చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది. ఆ విషయం అందరికీ తెలుసు. ఆంధ్రుడు అంటే ఒకప్పుడు గర్వంగా పిల్లడు. నీలాంటి ఎదవని ముఖ్యమంత్రి చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఓడు వెనకబడిపోయి చాలా బాధపడిపోయి ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ టర్మ్ చంద్రబాబు రాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎవరూ మిగిలినవారు కాదు. నువ్వు నీ ఫ్యామిలీ ఎవరైనా ఉండేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు పరిపాలన ఎలా నేర్చుకోవాలో చేసుకో, అంతే తప్ప నీ మంత్రులు కుక్కలు కొన్ని ఉన్నాయి, అవి ఇప్పటికీ మురుగుతూనే ఉంటాయి. అంటే ఒక కుక్క తోక వంకరాగో ఈ వైకాపా ఎదవలందరూ ఇంతే. ఇది వాళ్ళకి ఏది చేయదు. ఆడేం చేస్తాడు? చంద్రబాబు నాయుడు పోలవరం పూర్తి చేస్తే ఆడేం చేస్తాడు? ఆడు మంత్రిగా ఉండేవాడికి అసలు ఏం తెలియదు, వాడికే తెలియదు. వాడికి మంత్రి, ఆడొక ఎదవ. అందుకే కదా రానబట్టి ఇలాంటి ఎదవలందరినీ పడుకోబెట్టేశారు జనాభా. పోలవరాన్ని 70% చంద్రబాబు గారు పూర్తి చేసి అప్పు చెబితే ఈ 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు? దాన్ని రివర్స్ టెండర్ అని తొంగడం అని చెప్పి దాన్ని వెనక పెట్టేసి ఇది చేసావు. నీకు అప్పుడు చూడండి, 3 సంవత్సరాల పోలవరాన్ని పూర్తి చేసి అమరావతిని డెవలప్ చేసి ఈ రెండింటిని చూపించే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నెక్స్ట్ 2029లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఆ నమ్మకం అందరికీ ఉంది. ఎందుకంటే పరిపాలించే నాయకుడు ఎవడో, జనాల్ని పీడించే నాయకుడు ఎవడో జనాలు తెలిసిపోయింది. ఒకసారి ఏదో పీకుతావు అని చెప్పి నిన్ను ఇచ్చేశారు. నువ్వు అందరు జనాలందరినీ పీకింది చాలు నాన్న, వెళ్ళిపోయి నువ్వు. నాకు తెలిసినందుకు జగన్మోహన్ రెడ్డి జైల్లో రెస్ట్ తీసుకుంటాడు. జస్ట్ ఇంకో 3 నెలలు టైం ఉంది అంతే. ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అనేది శూన్యం. అదే కదా నీకు ఒకటి. అదొక సైకోకి ఏంటిది? తప్ప ఫ్యామిలీ తప్ప ఎవ్వరు కనపడరు. ఎందుకంటే పడుకుంటే రాత్రి నిద్ర పట్టదు. మరి నిద్ర పట్టినప్పుడు ఏం చేయాలి? ఉదయం పూట పబ్జీ గేమ్ ఆడుకుంటే రాత్రి పూట నిద్ర పట్టినప్పుడు ఇలా స్ట్రీట్లు పెట్టుకుంటా కూర్చుంటాడు. సైకాలజీగా మెంటల్గా నాకు తెలిసి ఎప్పుడు సూసైడ్ చేసుకుంటే చచ్చిపోయినా కూడా ఆశ్చర్యపోవసల్లా జగన్మోహన్ అలాంటి. ఎందుకంటే సైకోల్ అది. ఇలాంటి వ్యక్తిని నిజంగా ఆంధ్రప్రదేశ్ జనం ఏదో రాజశేఖర రెడ్డి ముఖం చూసి మనోడిని ఇచ్చేశారు. కానీ ఇలాంటి అసలు నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేగా కూడా నువ్వు పనికిరావు. నాకు తెలిసి ఎమర్జెన్సీ అని ఒకటి ఉండేది కదా 1976లో. ఎమర్జెన్సీ అని ఒకటి బ్లాక్ డే అని ఒకటి ఉండేది. ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. 5 ఏళ్ళు అలాగే ఉన్నది అనుకుంటారా? గత 5 ఏళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక పరిపాలన ఎక్కడుంది? నిన్న చంద్రబాబు గారు పోలవరం మీద మీటింగ్ పెట్టారు, రివ్యూ. నువ్వు ఒక్కరోజన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఒక దాని మీద నువ్వు రివ్యూ పెట్టావా? 5 సంవత్సరాలు ఎంతసేపటికి మద్యంలో పిచ్చి మందు ఇచ్చి జనాలను పిచ్చోళ్ళు చేసావు నువ్వు. దేని మీద తిందాము, దేని మీద ఇచ్చేద్దాం? నీ మంత్రులు రోజా అయితే ఎంత దర్శనాన్ని తిరుపతిని నాశనం చేశారు కదా మీరు. పరమ పవిత్రమైన తిరుపతిని ఈరోజు భక్తులు లైన్లోకి వెళ్తే ఒకప్పుడు తినడానికి అన్నీ పెట్టేవాళ్ళు. లైట్ ఏం పెట్టే 5 సంవత్సరాలు నువ్వు టికెట్ బ్లాక్లో అమ్ముకొని కోట్లు సంపాదించేసి నీ మంత్రులు ఒక్కొక్కరు రోజుకి ఇదే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పరిపాలన. ఇప్పటికైనా సరే ఒకటే గుర్తుపెట్టుకో, జనాలకు మంచి చేయడం నేర్చుకోండి. ఎప్పుడైనా సరే ఇప్పటికీ జనం ఆదరిస్తారు. ఆగ్రహించారనుకో సేమ్ ఇప్పుడు 11 వచ్చినాయి, నెక్స్ట్ నాకు తెలిసి అది కూడా ఉండవు.